ऐसा बोले ना, आप ही बोले ना। హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఎన్పి జర్నీ. సో లాస్ట్ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి కొచ్చికి వచ్చాం. జర్నీ మొత్తం ఎక్సైట్మెంట్స్, అడ్వెంచర్స్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడు మేము మున్నార్లో మా హోటల్ కి రీచ్ అయ్యాం. ఫస్ట్ రూమ్ చూసినప్పుడు ఒక నార్మల్ 3 స్టార్ హోటల్ అని అనిపించింది, కానీ బాల్కనీ ఓపెన్ చేయగానే సీన్ కంప్లీట్ గా మారిపోయింది. ఆ బాల్కనీ వ్యూ చూశాక మాత్రం ఇది 5 స్టార్ హోటల్ కన్నా తక్కువేం కాదనిపించింది. చుట్టూ మొత్తం ట్రీస్, మౌంటైన్స్, గ్రీనరీ. నిజం చెప్పాలంటే మేము ఫారెస్ట్ మధ్యలో స్టే చేస్తున్నట్టు అనిపించింది. ఈ హోటల్స్ అండ్ క్యాబ్ అన్ని మేము ఒక ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నాం. కేరళ ట్రిప్ మొత్తం మేము మోస్ట్లీ 3 స్టార్ హోటల్స్ ప్లాన్ చేసినాం. క్యాబ్ కూడా ఫుల్ జర్నీకి ఒకటే అసైన్ చేశారు. సో కొచ్చి నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యే వరకు అదే క్యాబ్, అదే డ్రైవర్ మాతోనే ఉంటాడు. అండ్ ఆ ఏజెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం, చూడండి. ఆ ఈవినింగ్ వెదర్ చాలా కూల్ గా ఉండే, పీస్ఫుల్ గా ఉండే. అండ్ మేము బాల్కనీలో కూర్చొని ఆ మౌంటైన్స్ ని, ట్రీస్ ని, క్లౌడ్స్ చూస్తూ చాలా సేపు స్పెండ్ చేసినాం. నెక్స్ట్ డే మా డ్రీమ్ ప్లేస్ అయిన కొలుకుమలై ట్రిప్ గురించి కూడా ప్లాన్స్ వేసుకుంటున్నాం. కానీ అప్పుడే ఒక సడన్ బ్యాడ్ న్యూస్. కొలుకుమలై వ్యూ పాయింట్ కి వెళ్ళాలంటే స్పెషల్ జీప్స్ లోనే వెళ్ళాలి. కానీ మేము ఎంకరేజ్ చేసేసరికి ఆల్మోస్ట్ అన్ని జీప్స్ ఫుల్ అయిపోయాయి. చాలా మంది ఏజెంట్స్ క్యాబ్ డ్రైవర్ ని కూడా అడిగినాం, కానీ ఎక్కడ ఛాన్స్ దొరకలేదు. అప్పుడు ఒక్కటి మాత్రం మాకు హెల్ప్ అయింది, అదే జర్నీ అయ్యాయి. జర్నీ అయ్యే హెడ్ లో ఒక జీప్ డ్రైవర్ నెంబర్ దొరికింది. లాస్ట్ మినిట్ లో షేరింగ్ జీప్ లో ఒక సీట్ దొరికింది మాకు. ఆ బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మా హ్యాపీనెస్ వేరు. ఫైనలీ కొలుకుమలై వెళ్ళబోతున్నాం అని ఒక ఎక్సైట్మెంట్ ఫుల్ గా పెరిగింది. తర్వాత మా ఫేవరెట్ బాల్కనీలోనే డిన్నర్ చేసినాం. నిజంగా చెప్పాలంటే అప్పటి వరకు మా ట్రిప్ లో బెస్ట్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అదే. ఎందుకంటే ఫుడ్ కన్నా వ్యూ ఎక్కువ ఎంజాయ్ చేసినాం. కానీ మా నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే పొద్దున 3 గంటలకు లేవాలి. ఎందుకంటే జీప్ పికప్ 5 AM కి ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 3కి లేచినాం అండ్ రెడీ అవుతున్నాం. మా డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళాలని అన్ని సెట్ చేసుకున్నాం. అదే టైంలో మళ్ళీ ఒక ట్విస్ట్. మా డ్రైవర్ తో డిస్కషన్ స్టార్ట్ అయింది. पूरा स्नान भी नहीं किया। स्नान भी नहीं, मेरे को पता नहीं। आपका जाना आप लेके आओ, वापस आए नहीं, वापस शाम को आए। भैया फिर ऐसा नहीं ऐसी बोल नहीं ऐसा वाला नहीं है ना, आप लेके आओ भैया। नाइट और रिटर्न आते बोले ना, उसने स्नान भी नहीं किया, ब्रेकफास्ट भी नहीं। 150 किलोमीटर आने के जाने के 150 किलोमीटर आप दे ना पैसा एक्स्ट्रा, अब लेके आओ। नहीं आप लेके आओ, लेके आओ। बात करने के बाद फिर वापस आया ना शाम को 6 बजे 7 बजे वापस आएगा, पहले आया नहीं। सामान इसको अब टाइम लगता ना, वो नाइट ही बोलना ना फोन करके एक बात। సో మా ప్లాన్ ఏంటంటే కొలుకుమలై చూసేసి మళ్ళీ హోటల్ కి రిటర్న్ అవ్వాలి. కానీ మా డ్రైవర్ మాత్రం కొలుకుమలై చూసేసి హోటల్ కి రిటర్న్ అవ్వద్దు, మళ్ళీ వేరే ప్లేసెస్ కి వెళ్ళాలని అతను ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ మేముండి నైట్ చెప్పేది ఉండే కదా, బ్యాగ్ ప్యాక్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు సడన్ గా ఇలా చెప్తే ఎట్లా అని మేము ఆర్గ్యూ చేస్తున్నాం. అయితే ఏమైందంటే నిన్న నైట్ అతనికి కొలుకుమలై కోసం అని మేము ట్రై చేస్తున్నాం కదా. సో దానికి మేము అతన్ని పోయి అడిగినాం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జీప్ బుక్ చేయాలి. అతను నుండి దొరకవు, ఇప్పుడు 2-3 డేస్ ముందే బుక్ చేసుకోవాలి, ఇంపాసిబుల్. ఒక సఫారీకి వెళ్ళండి, అక్కడ 5000 కట్టేస్తే అన్ని చూపిస్తారు, సేమ్ కొలుకుమలై లాగానే ఉంటది అని చెప్తున్నాడు. మాకు అనిపించింది అతను ప్రమోట్ చేస్తున్నాడు, దీని కమిషన్ వస్తుందని మాకు అర్థమైంది. కానీ మేము క్లియర్ గా చెప్పాం, మాకు ఇవన్నీ అవసరం లేదు, మేము కొలుకుమలయే వెళ్తామని చెప్పినాం. అతనికి బాగా మండింది అది. దాని తర్వాత మేబీ అది మనసులో పెట్టుకొని మార్నింగ్ ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా అతనితో ఆర్గ్యూ వేస్ట్ అని సరే అని వేరే ఆప్షన్ లేక రూమ్ కి వెళ్ళి మాకు కావాల్సిన లగేజ్ ప్యాక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా 5 AM కి పికప్ పాయింట్ దగ్గరికి రీచ్ అయినాం. అక్కడి నుంచి జీప్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ టైం కి ఫుల్ చలి, కానీ నిజం చెప్పాలంటే ఆ ఎక్సైట్మెంట్ ముందు చలి కూడా ఫీల్ అవ్వలేదు. ఒక సజెషన్ మాత్రం చెప్పాలనుకుంటున్నాం మీకు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ స్మాల్ చిల్డ్రన్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీరే చూడండి, ఇంత మొత్తం 15 కిలోమీటర్స్ మొత్తం రాళ్లలో ఉంటుంది జర్నీ. మొత్తం రాళ్ళపైనే, మొత్తం ఒక రోడ్ చక్కగా ఉండదు, రాళ్ళపైనే వెళ్తుంది జీప్ అంతా, అక్కడిక్కడ ఊగుతుంది మొత్తం కంటిన్యూస్ గా. సో అందుకనే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ స్మాల్ చిల్డ్రన్ అవాయిడ్ చేయడం బెటర్. ఆల్మోస్ట్ 1 గంట జర్నీ తర్వాత జీప్ ఆగింది. అమ్మయ్య అని అనుకున్నాం. నిజంగా ఈ జర్నీ తర్వాత ఆ బండ్రా బాబు అనిపించే లెవెల్లో ఉంటాయి. జీప్ నుంచి దిగాక బయట చూస్తే స్కై మొత్తం ఆరెంజ్ కలర్ లో మారిపోయింది. ఐ థింక్ మార్నింగ్ అయింది ఆ టైంకి. చుట్టూ చాలా జీప్స్ క్యూలో ఉంటాయి.
ట్రాఫిక్ ఉందని అనుకున్నాము, కానీ కొంతసేపు తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ అయింది. వ్యూ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇంకొక స్మాల్ ట్రెక్ చేయాల్సి వచ్చింది. మా ఎక్సైట్మెంట్ కి మాత్రం లిమిట్సే లేవు, ఎందుకంటే ఈ ప్లేస్ ని మేము చాలా మంత్స్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నాం. 500 మీటర్స్ ట్రెక్ తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం, కానీ అక్కడ చూస్తే ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ అక్వై చేశారు. వీడియో తీద్దామంటే ప్లేస్ లేదు. లక్కీలీ నా దగ్గర ట్రైపాడ్ ఉండే, వెంటనే ట్రైపాడ్ తీసి ఆ వ్యూస్ ని క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేసినాం. అసలు ఆ బ్యూటీని మాటలు చెప్పడం చాలా కష్టం. నేను ఇప్పటి వరకు అన్ని బీచెస్ చాలా కవర్ చేసినాను, కానీ ఫస్ట్ టైం మౌంటైన్స్ ని ఇలా క్లోజ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. క్లౌడ్స్ మనకు చాలా కింద ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ మూమెంట్ లో నిజంగా మేము క్లౌడ్స్ పైన నిలబడినట్టు అనిపించింది. సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని అంత మందిలో రిస్క్ తీసుకొని ట్రైపాడ్ సెట్ చేసినాం, కానీ గైస్ బిలీవ్ మీ ఆర్ నాట్, మీరే చూడండి సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సన్ రైజ్ అయ్యాక ఆ ప్లేస్ మొత్తం స్వర్గంలో మారిపోయింది. మా కళ్ళని మేమే నమ్మలేకపోయినాం. ఆ గోల్డెన్ లైట్, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్. అప్పుడు అనిపించింది ఎన్ని రోజులు వెయిట్ చేసింది ఈ మూమెంట్ కోసమే అని. ఆ వ్యూ చూస్తూ కొన్ని నిమిషాలు సైలెంట్ గా ఉన్నాం. తర్వాత యూజువల్ గా ఫోటో స్టేషన్ స్టార్ట్ అయింది. మా ప్రతికి రీల్స్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు, నన్ను కూడా డాన్స్ చేయించింది. కొన్ని షార్ట్స్ తీసాక ఫోన్ పక్కన పెట్టి కొంచెంసేపు జస్ట్ వ్యూని ఎంజాయ్ చేసినాం. ఆ ప్లేస్ లో ఉన్న ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేం గాయస్. ఇప్పటికీ ఆ విజువల్స్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. ఆ తర్వాత మా జీప్ డ్రైవర్ ఇంకొక వ్యూ పాయింట్ కి వెళ్దామని అన్నాడు. సరేలే అని వెళ్ళాం, కానీ ఈసారి ట్రెక్ కాస్త సీరియస్ అయింది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ట్రెక్. రోడ్స్ నారోగా ఉండే, ఒక సైడ్ ఏమో స్లోప్, ఒక సైడ్ చూస్తేనేమో పెద్ద లోయ. స్లోగా ట్రెక్ చేస్తూ ఫైనల్లీ వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఇక్కడ వ్యూ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. ఒక సైడ్ ఏమో ఫుల్ గ్రీనరీ, ఇంకో సైడ్ క్లౌడ్స్ తో కవర్ అయిన మౌంటైన్స్. సన్ ఆల్మోస్ట్ మా హెడ్ పాయింట్ కి వచ్చింది. ఆ కోల్డ్ బ్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ పెద్ద పెద్ద మౌంటైన్స్ ముందు నిలబడితే మనం ఎంత చిన్న వాళ్ళమో అర్థమవుతుంది. ఆ మూమెంట్ లో ఒక థాట్ వచ్చింది, మన గొడవలు, టెన్షన్స్ కానీ, లైఫ్ త్రో చేసే అన్సర్టనిటీస్ అన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాం, కానీ నేచర్ ముందు అవన్నీ ఎంత చిన్నవో అర్థమవుతుంది. యూనివర్స్ పర్ఫెక్ట్గా తన పని తను చేసుకుంటూ ఉంది డైలీ, కానీ మనమే కాంప్లికేట్ చేసుకుంటాం ఆల్వేస్. సరే, మళ్ళీ బ్లాగ్కి వస్తే మేము తొందరగా చూసి రిటర్న్ అవుదామని అనుకున్నాము, కానీ ఆ వ్యూస్ చూశాక అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. అప్పటికే కడుపులో గుర్ర సౌండ్ స్టార్ట్ అయినాయి. ఫుల్ ఆకలేసింది, ఎందుకంటే మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు మేము. సరే, బిస్కెట్స్ తీసి తిని వెళ్దామని డిసైడ్ అయినాం. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు, చూస్తున్నారు కదా, ఎవ్వరు లేరు అక్కడ. ఆల్మోస్ట్ మేము మాత్రమే మిగిలాం. మా జీప్ డ్రైవర్ చాలాసార్లు కాల్ చేస్తున్నాడు, ఇక ఒకటే కాల్స్. లాస్ట్ టైం ఆ వ్యూస్ ని మెమరీలో సేవ్ చేసుకున్నాం. మళ్ళీ కొన్ని షార్ట్స్ తీసినాం. ఒక పక్క డ్రైవర్ కాల్స్ చేస్తుంటే ఇంకో పక్క మా ప్రకృతికి మళ్ళీ రీల్స్ గుర్తొచ్చాయి. సరే అని ఇంత దూరం వచ్చాక ఒక ఫోటో తీసుకోవడం తప్పు కాదని మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అప్పటికే బాగా అలసిపోయినాం. ఫైనలీ జీప్ దగ్గరికి రీచ్ అయినాం. రిటర్న్ జర్నీలో మళ్ళీ 1 గంట జీప్ రైడ్, కానీ ఈసారి రూట్ మొత్తం టీ ప్లాంటేషన్స్ తో ఉండే. మనం డైలీ తాగే చాయ్ పౌడర్ ఇక్కడే మేజర్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కొలుకుమలై టీ కేరళలో చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్న ఈ టీ లీవ్స్ ని డ్రై చేసి పౌడర్ చేస్తారు. గ్రీన్ టీ కూడా ఇట్లాంటి లీవ్స్ నుంచే ప్రిపేర్ చేస్తారు. అండ్ మా జీప్ లో తమిళనాడు నుంచి వచ్చే ట్రావెలర్స్ కూడా ఉన్నారు. అందరం కలిసి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ జర్నీ కంప్లీట్ చేసినాం. ఫైనలీ పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసాం. అక్కడి నుంచి టిఫిన్ చేసి ఎర్వికులం నేషనల్ పార్క్ స్టార్ట్ అయింది. మధ్యలో లోకాట్ గ్యాప్ వ్యూ పాయింట్ కూడా కవర్ చేసినాం. అక్కడ మీరు రోడ్ జర్నీలో ఎక్కడ చూసినా సినిక్ వ్యూస్ ఉంటాయి గాయ్స్. తర్వాత ఎర్వికులం నేషనల్ పార్క్ రీచ్ అయినాం. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అపీరెన్స్ ఇచ్చింది మౌంటైన్ గోట్. ఈ మౌంటైన్ గోట్స్ ఏంటంటే స్పెషల్ గా స్టీప్ మౌంటైన్స్, అంటే గుట్టల పైన కూడా ఈజీగా క్లైంబ్ చేస్తాయి. వీటి లెగ్స్ కి అమేజింగ్ గ్రిప్ ఉంటది. మేము నేషనల్ పార్క్ అంటే ఎలిఫెంట్స్, టైగర్స్, బర్డ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇక్కడ మాత్రం మౌంటైన్ గోట్స్ తప్ప ఏమీ లేవు. ఇంకా చాలా హైట్ ఎక్కాలి, కానీ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. పానోరమిక్ గ్రీనరీతో వాల్ పేపర్ లాగా అనిపించింది. అలా నడుస్తూ ఒక ప్లేస్ దగ్గర ఆగింది. మా ప్రతి అయితే అమ్మ నా వల్ల కాదు అని డైరెక్ట్ గా కూర్చుంది. సో మేము అక్కడ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం.
ఈ నేషనల్ పార్క్కి రావాలంటే కొన్ని డీటెయిల్స్ చెప్తా చూడండి. సో నేషనల్ పార్క్ ఎంట్రీ టికెట్ అరౌండ్ 100 రూపీస్ ఉంటుంది. క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో 1 డే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ఆ గవర్నమెంట్ బస్సెస్లో పార్క్ లోపలికి తీసుకెళ్తారు. ఎందుకంటే యాక్చువల్లీ పార్క్ ఒక హిల్లీ ఏరియాలో ఉంటుంది. ఈ బస్సెస్ అన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేస్తాయి. కానీ ట్రస్ట్ మీ గైస్, నేషనల్ పార్క్ అంటే ఆ బస్ జర్నీ చాలా బాగుంటుంది. ఈ కేరళ ట్రిప్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్స్ కానీ హోటల్ బుకింగ్స్ అన్ని ఏజెంట్ ద్వారా చేసినాం. అందుకే మాకు ఎక్కువ టెన్షన్స్ ఏం లేవు. కొలుకుమలై ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం జీ బుకింగ్ అడ్వాన్స్లో కంపల్సరీ చేసుకోండి. బుకింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కేరళలో స్పెసిఫిక్ వ్యూ పాయింట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తున్న ప్రతి టర్న్ లో ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఎక్కడ చూసినా సినిక్ ల్యాండ్స్కేప్స్. నిజంగా అక్కడ ఉండే వాళ్ళని చూస్తే చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే నో పొల్యూషన్, నో హెవీ ట్రాఫిక్, నో అన్నెసెసరీ కాల్స్, జస్ట్ నేచర్ అండ్ పీస్. ఒక హెవెన్ లా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ క్యాప్చర్ చేద్దామని కొన్ని స్లో మోషన్ షార్ట్స్ కూడా తీసినాం, చూడండి. సో నెక్స్ట్ మేము తెక్కడిలో జరిగే ఫేమస్ కల్చరల్ ఈవెంట్స్ ఇంకా ఎలిఫెంట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. ఆ అడ్వెంచర్స్ అన్నీ పార్ట్ 3లో చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బస్సులో రిటర్న్ అయ్యి మా క్యాబ్ దగ్గరికి వచ్చాం. అప్పటికి ఆల్మోస్ట్ 4 PM అయింది. మాకు ఇంకా మట్టుబెట్టి డ్యామ్, ఎకో పాయింట్ కవర్ చేయాలని ఆ ప్లాన్లో ఉండే, కానీ లేట్ అవుతుందని ఆ ప్లేసెస్ కూడా స్కిప్ చేసినాం. ఫైనల్లీ చాలా మెమరీస్తో హోటల్కి రిటర్న్ అయింది. బాగా అలసిపోయినాం. మా ప్రతి అయితే రూమ్కి వెళ్ళగానే పడుకుంది. నేను మాత్రం బాల్కనీలో కూర్చొని ఒక కాఫీ చేసుకొని ఈవినింగ్ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఆరెంజ్ స్కై బ్యాక్ డ్రాప్తో బాల్కనీ నుంచి కనిపించే వ్యూ చూస్తూ కొంచెంసేపు సైలెంట్గా గడిపేసాను. ఆ డే మొత్తం గుర్తు చేసుకుంటూ ఒక స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అలా బ్యూటిఫుల్ డేని ఒక పీస్ఫుల్ డిన్నర్తో ఎండ్ చేసినాం. ఓకే, bye bye guys. See you in our next vlog with more exciting experiences and adventures. If you enjoyed this video, please don't forget to like, share and subscribe to our channel. Also hit the bell icon so you never miss our upcoming videos. Thanks for watching and see you in the next vlog.